మన భారతదేశంలో ఎన్నో రకాలైన మనుషులు ఉంటారు, ఎన్నో రకాలైన మతాలు కూడా ఉంటాయి. కానీ మన భారతీయులందరూ దేనికి ప్రసిద్ధి అయ్యా అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని రకాలైన మతాలు ఉన్నా, ఎన్ని రకాలైన సమాజాలు ఉన్నా మన భారతీయులందరూ ఎప్పుడు ఒకేలాగా ఉంటారు అనేది అయితే నిజం. అయితే మన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే దీన్ని ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్లే సూచనలు అయితే కనబడుతున్నాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నానయ్యా అంటే ఈ నెల 18న మన రామ్ చరణ్ గారు అయితే కడపలో ఉన్న ఒక మసీద్ కి అయితే చీఫ్ గెస్ట్ గా అయితే అటెండ్ అవబోతున్నారు. ఆయన ఏ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నారయ్యా అంటే 80th దర్గా నేషనల్ ముషారియా గజల్ ఈవెంట్ కి అయితే మన రామ్ చరణ్ గారు అయితే చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవబోతున్నారు. అంటే దీన్ని క్లారిటీగా చెప్పాలంటే హిందూస్ ఎలా అయితే ఒక 4-5 రోజులు జాతర ఎలా చేసుకుంటారో ముస్లింస్ కూడా అల్లాకి సంబంధించి ఉరుస్ అనే దాన్ని అయితే ఒక జాతర లాగా అయితే చేసుకుంటా ఉంటారు వాళ్ళైతే. అంటే ఇప్పుడు ఆ ఉరుసు కార్యక్రమాన్ని ఈ నెల 16 నుంచి 21 వరకు కడపలోని ఫేమస్ దర్గా అయిన ఈ దర్గాని అయితే పెద్ద దర్గా అని కూడా పిలుస్తారు, అమీర్ పీర్ దర్గా దగ్గర అయితే ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. అయితే అంతకు ముందు ఈ కార్యక్రమాలకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఆస్కార్ విజేత అయిన ఏఆర్ రెహమాన్ గారు, కళ్యాణ్ రామ్ గారు కూడా గతంలో అయితే హాజరయ్యారు. అయితే ఇప్పుడు 80వ ఉత్సవాలకి చీఫ్ గెస్ట్ గా మన రామ్ చరణ్ గారిని అయితే పిలిచారు. అయితే రామ్ చరణ్ గారు ఆల్రెడీ సోమవారంలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రామ్ చరణ్ గారు ఆ స్వామిమాల దీక్షలోనే అక్కడికి హాజరవుతారా లేకపోతే అప్పటికే దీక్ష అయిపోద్దా అనే క్లారిటీ అయితే ఎవరికి లేదు. ఒకవేళ దీక్ష అప్పటికి పూర్తి అవ్వకుండా ఉండి మన రామ్ చరణ్ గారు ఆ స్వామివారి మాలలోనే అక్కడ గనక హాజరైతే ఆయన చాలా మందికి ఒక మార్గ నిర్దేశం చూపించిన మనిషికి అయితే మిగిలిపోతాడు. అయితే రామ్ చరణ్ గారు హాజరవుతున్నారు కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగా అక్కడికి హాజరయ్యే అవకాశం కూడా ఉందని దానికి తగిన ఏర్పాట్లు అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారు. ఆ రోజు అక్కడికి వచ్చే భక్తులకైతే ఎటువంటి ఆటంకం లేకుండా అయితే వాళ్ళైతే చేస్తున్నారు. ఏదేమైనా సరే మన ఇండియా అంటే గుర్తొచ్చేది యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.